హలో అందరికీ, ఈరోజైతే నేను టమాటా పప్పు అయితే చూపిస్తున్నా. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ అయితే చేయండి. ఒక కప్ కందిపప్పు అయితే తీసుకోవాలి. దీంట్లో సగం కప్పు పెసరపప్పు వేసుకొని దీన్ని కడిగేసుకోవాలి. పప్పు కడిగి పెట్టేసేసుకున్న దీంట్లో 2 ఉల్లిగడ్డలు, 4-5 పచ్చిమిర్చి, టమాటాలు తీసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకుందాం. పసుపు, మనము పొట్టు తీయకుండానే ఎల్లిపాయలు అయితే 2-3 అయితే వేసుకోవాలి. దీంట్లో టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇట్లా తీసేసుకుంటే అయిపోతుంది. విజిల్ పెట్టేద్దాం. విజిల్ అయితే పెట్టేసినా కదా, ఇది ఉడుకుతుంటుంది. మిగిలిన ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం. రోడ్లో ఎల్లిపాయలు వేసుకుందాం. ఎల్లిపాయలు కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర మినపప్పు అయితే కలిసిపోయింది. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని దంచుకోవాలి. పర్లేదు, కొంచెం మినపప్పు కూడా యాడ్ అయింది కాబట్టి ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. కొంచెం దీంట్లో మనం పప్పు వేసుకుంటాం కాబట్టి కొంచెం కారం అయితే వేసేసుకుందాం. పప్పులు వేస్తాం కదా, ఈ 3 దాంట్లో వేస్తే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. వేసుకొని కలిపేసుకోవాలి, దంచుకోవాలి. ఇది కొంచెం కచ్చపక్క దంచేసుకోవాలి. వెల్లిపాయ మొత్తం నలగకుండా నార్మల్గా ఇట్లా అనుకుంటే అయిపోతుంది. దంచేసుకొని పెట్టేసుకోవాలి. పప్పు అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. మూత తీద్దాం. ఉడికిపోవాలి. ఉడికిపోయింది కదా, దీంట్లోనే కొంచెం మనము బాగా ఇట్లా టేస్ట్ చేసుకోవాలి. ఒకసారి దీన్ని ఇట్లా చేసేద్దాం. వేడిగా ఉంది కదా, ఇలా చేసుకున్నాక పప్పు ఇది టమాటాలు ఎక్కువ దీంట్లో అది పేస్ట్ కాకుండా నార్మల్గా పెడితే చాలు. వేసాను కదా, దీంట్లోనే మనం దంచి పెట్టుకున్న ఎల్లిపాయ కారం దీంట్లో వేసేద్దాం. వేసుకొని దీంట్లో సరిపడా ఉప్పు వేసుకుందాం. ఒక్కసారి కలిపేసుకుందాం. మళ్ళీ
కలర్ చేంజ్ అవుతుంది రెడ్గా. దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లో కొంచెం చింతపండు పులుసు అయితే వేసుకుంటున్నా. కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నా. దీంట్లో వేసుకొని ఇది ఒక ఉడికొచ్చేదాకా, అంత మనం పల్సగా కాదు అంత చిక్కగా కాదు, నార్మల్గా ఉండాలి. వేసుకున్నాం కదా, ఇది కొంచెం ఉడికిపోవాలి. మిగులుతుంది తాలింపు వేసుకుందాం. ఆయిల్ అయితే వేసుకుందాం. కొంచెం ఆయిల్, పోపుకి తాలింపు వేసుకున్నాము. జీలకర్ర, ఆవాలు, కొంచెం మినపప్పు, 2-3 ఎల్లిపాయలు, ఎండుమిర్చి, పప్పు అయితే చాలా బాగుంటుందండి. నాకు చాలా ఇష్టం టమాటా పప్పు అయితే. పోపు అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేస్తున్నా. దీంట్లో పప్పు అయితే ఉడికిపోతుంది. దీంట్లో ఎమ్మి టమాటా పప్పు అయితే రెడీ అయిపోయింది. మీరు ఈ టమాటా పప్పు ఏ స్టైల్లో చేస్తారో కామెంట్ చేయండి. ఇంతకు మీరు తిన్నారా? ఏం తిన్నారో కామెంట్ చేయండి. బాయ్ బాయ్. పప్పు ఇట్లా చూస్తుంటే అద్దరిపోయిందండి. పప్పు స్మెల్ అయితే చాలా బాగా అయితే వస్తుంది. లంచ్ టైం అయిపోయింది, ఇక తినేసేయాలి. మీరు ఏం తిన్నారో నాకు కామెంట్ చేయండి. పప్పు ఎట్లా మీ స్టైల్లో ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. బాయ్ బాయ్.